మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేయమంటే గడప నిధులు కూడా అన్ని వర్కులు అన్ని పూర్తయ్యాయి అధ్యక్ష. కాకపోతే మనం కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టకుండా వారికి కూడా సాధారణ నిధుల నుంచి పేమెంట్ ఇవ్వాల్సిందిగా కౌన్సిల్ వారికి తెలుపుతున్నాను, మీ ద్వారా తెలుపుతున్నాను అధ్యక్ష. కావున దీన్ని కూడా గడప పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ అందరికీ బిల్లులు మన జనరల్ ఫండ్ నుండి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు గడపకు దాని ఆ నిధులన్నీ ఇప్పుడు కంప్లీట్ అయినట్టు బిల్లులు సాధారణ నిధుల నుంచి ఇవ్వాలని చెప్తారు. సాధారణ జనరల్ ఫండ్ నుంచి చేసిన పనులకే ఇప్పుడు బిల్లులు లేకుండా మనం మళ్ళీ దీనిలను తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఉన్నవే లేకుండా చేసుకుంటా ఉంటే మళ్ళీ దీన్ని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎంతసేపు ఉన్నా కూడా అది సపరేట్ గా ఒక ఫండ్ తెప్పించి గవర్నమెంట్ తెప్పించి చేస్తారో ఏదన్నా కానీ చేయండి తప్ప సాధారణ నిధుల నుంచి మాత్రం ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ఇది సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు తెలుపుకున్నారు దీనికి గడపకు సపరేట్ ఫండ్ అది ఇప్పుడు గడప అనేది ఒక దానికి సంబంధించింది కాదు అధ్యక్ష. జనరల్ ఫండ్ లో దానికి అసలు మీరు కూడా ఉన్నారు, సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష. అవును అవును నేను ఒక్కనే అడగాను అధ్యక్ష, మిగతా వాళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు నాకు ఇది నచ్చడం లేదు, నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏంటి అధ్యక్ష, ఇప్పుడు జరిగిన దానికి డబ్బులు లేవు మన దగ్గర. ఇవి ఎప్పుడో గడపకు మనం ఇది చేస్తున్నాము, ఆ బిల్లు తీసుకొచ్చి దీంట్లో ఇవ్వాలా అని చెప్పడం కరెక్ట్ కాదు. దీనికి అయితే చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. జనరల్ ఫండ్ ప్రభుత్వము ఇంత ముందు ఉన్నది తర్వాత ఉన్నది కాకుండా ఇది ఖచ్చితంగా బిల్ పాస్ చేసి కాంట్రాక్ట్ లో కానీ ఏదైనా బాగుంటుంది అధ్యక్ష. ఎందుకు ప్రతిసారి అభిప్రాయం చెప్తారు. గడపకు బిల్లులు మాత్రం మీకు నచ్చిన పొలం చెప్పిస్తారు, నచ్చని పొలం చెప్తారు. డబ్బులు ఇక్కడ జనరల్ ఫండ్ లేదన్నారు. ఏదైనా సరే గవర్నమెంట్ చేస్తుంది దానికి అగ్రిమెంట్ చేసి ప్రభుత్వాలు చేసినప్పుడు సంబంధించి చేయాలి. కూర్చోండి, వాళ్ళు కూడా చెప్తారు. మీరు కూర్చొని అభిప్రాయం చెప్పినారు, మీరే నిలబడి ఉండాలి, మీరే చెప్పాలి. అది మీకు నచ్చలేదు కూర్చోండి, మీకు నచ్చలేదు మీరు కూర్చోండి. మిగతా కూర్చొని అభిప్రాయం తీసుకొని ఒక్క కూడా కూర్చో, నువ్వు కూర్చో. మా అభిప్రాయం తీసుకురా, మా అభిప్రాయం మేము చెప్పకుండా కూర్చో. ఇక కూర్చొని చెప్పాలి మేము. మీరు కూర్చొని మేము చెప్పాము, మీరు చెప్పులే ఉంటే మేము చెప్పాలా? కూర్చొని మీరే చెప్పాలని ఏం లేదు. మీరే పెద్ద పెద్ద లీడర్ ఏం రాదు. మేము మెజార్టీ ఉన్నాము, మేము కూడా చెప్తాము, మా చేతులు ఎత్తాము. మీరు చేతులు మెజార్టీ అభిప్రాయం తెలుసుకోండి. మీరు ఎవరి మెజార్టీలో వాళ్ళకి ఓకే చేయండి, పాస్ చేయండి అంతే. అధ్యక్ష ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఏదైనా సరే మన ఏదో వచ్చినా ప్రతి ఒక్క వార్డుకు నిధులు కేటాయించి ఒకరికి ఎక్కువ తక్కువ చేయకుండా సరే సమానంగా చేసుకుంటున్నారు. దీనికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలనే ఉద్దేశం మీద
మీరు ఖచ్చితంగా ఇది పాస్ చేయాలి, ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకుని అందరికీ సమాధానం చేయాలనే ఉద్దేశం మీద ఆయన చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అదే ఏదో ఒక అంశం ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి ఇష్యూ చేయాలనే ఉద్దేశం మీద వచ్చి మాట్లాడడానికి చెప్పండి.